ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 11 రోజుల పాటు నిష్టగా పూజలు చేశారు వినాయకులకు. వినాయక మండపం దగ్గర ఉంది. ఇక్కడ 1100 గుమ్మడికాయలతో వినాయకుడిని అలంకరించి ఇక్కడ గణపతిని పూజించారు 11 రోజుల పాటు. అయితే 11 రోజుల అనంతరం పూజించిన గుమ్మడికాయలన్నింటి కూడా తీసి పక్కన పెట్టారు. ఎవరైతే టోకన్స్ తీసుకున్నారో వారి అందరికీ కూడా ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. మనం నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తా వద్ద ఉన్నాం. ఈ వర్ణి చౌరస్తా వద్ద ప్రతి సంవత్సరము వివిధ రకాల్లో ఇక్కడ గణపతికి పూజలు చేస్తారు. భక్త హిందూ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది అయితే గుమ్మడికాయలతో అలంకరించి పూజలు చేశారు. గత ఏడాది అయితే కలశంలతో ఇక్కడ వినాయకునికి అలంకరించారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు భక్తులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఏదైతే గణేష్ మండలికి సంబంధించి పూజలు నిర్వహించిన భక్తులు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఇక్కడ మీరు 1100 గుమ్మడికాయలతో ఈ ఏడాది గణేషునికి అయితే పూజలు చేశారు, మట్టి వినాయకుని అయితే చేశారు. మట్టి వినాయకుని ఎప్పుడు నిమజ్జనం చేశారో ఆ 1100 గుమ్మడికాయల పరిస్థితి ఏంటి, అవి ఏం చేస్తారు, ఎంత టోకెన్లు వచ్చాయి మీకు? అంటే మేము సుమారు 1100 గుమ్మడికాయలతో గణపతి అయితే చేసింది వాస్తవమని. అయితే మేము ఒక 700 టోకెన్లు వచ్చినాయండి. మేము కూడా 700 టోకెన్లు ఇచ్చినాము. ఒక మిగతా 400 మాకు చందాదారులకు, అలాగే మా యూత్ సభ్యులకు, ఇంకా ఎవరైనా ముఖ్యమైన వారికి నిజామాబాద్లో వాళ్ళందరికీ ఇస్తామండి, డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అంటే ప్రతి ఏడాది మీరు వివిధ రకాల, గత ఏడాది అయితే మీరు కలశాలతో చేశారు, ఈ ఏడాది గుమ్మడికాయలతో చేశారు. ఒక టోకెన్కు ఎంత డబ్బులు తీసుకుంటారు, ఏంది అసలు పరిస్థితి ఏంది దానికి అందరికి సంబంధించి? అంటే ఇప్పుడు ఒక ఐటెం తీసుకొస్తాం కదా సార్, ఆ ఐటెము ఎంత పడుతుందో చూస్తాము. ఇప్పుడు ఒక 50 రూపాయల ఐటెం పడ్డది అనుకోండి, దానికి ఒక 20 రూపాయలు అట్లా ఎక్స్ట్రా తీసుకోండి, 70 రూపీస్ అట్లా. ఈ ఏడాది గుమ్మడికాయలకు ఎంత మీరు టోకెన్ విధించారు? ఆ గుమ్మడికాయలకు సంబంధించి 11 రోజుల పాటు పూజ చేసినంతరము ఆ గుమ్మడికాయలను వాళ్ళు ఏం చేసుకోవాలని ఇస్తున్నారు మీరు? అయితే దేవుడి మీద పెట్టిన వస్తువు ఏదైనా అందరు ప్రజలు కావాలనుకుంటారు. అందుకోసము మేము అందరం యూత్ వాళ్ళం ఆలోచించి గుమ్మడికాయ అయితే బాగుంటుందని కాన్సెప్ట్ అని చేసి గుమ్మడికాయలు కూర్చోబెట్టినాము. ఒక్క టోకెను 200 తీసుకున్నాం సార్. 200 తీసుకొని ఇచ్చినాము. 700 పోయి మస్తు మంది వచ్చారు సార్. అయినా మేము లిమిట్ పెట్టినాం కాబట్టి కొంతమంది భక్తులు క్షమించాలి, వాళ్ళకి ఇవ్వలేకపోయినాము. అంటే గణపతి కూడా ఒక 21 ఫీట్లు ఉంది. ఎంత మోతాదులో చేసినాము అంత మోతాదు చేసినాము. కానీ భక్తులు ఫస్ట్ టోకెన్ రాపించుకోలేరు, తర్వాత మాకు వచ్చి కావాలన్నారు. దయచేసి అలా క్షమించమని అడుగుతున్నాము. అంటే ముఖ్యంగా ఏదైనా సరే దేవుని దగ్గర పూజ చేసింది అది భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ అలంకరణలో పెడతారు. ఈ గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి కట్టుకుంటారా ఏంది అసలు? ఇంటి గుమ్మానికే సార్, ఇంటి గుమ్మానికే కట్టుకుంటారు. ఏదైనా దుష్టశక్తి ఏదైనా శక్తి ఉన్నా కానీ ఈ గుమ్మడికాయ వల్ల పోతుందని ప్రతి ఒక్కరు ఇంటికే కట్టుకుంటారు. మేము కూడా అదే కాన్సెప్ట్ ఆలోచించి తయారు చేసి ప్రజలకు ఇచ్చినాము. ఏం చేశారు దానికంటే ముందు ఏం చేశారు? అంటే మేము ఫస్ట్ గడ్డి వినాయకుడితో, అంటే గ్రాస్ ఓన్లీ పచ్చ గడ్డితో తయారు చేసినామండి. హరితహారము అప్పటి కాన్సెప్ట్లో తయారు చేసినాము. తర్వాత కొబ్బరికాయలు, తర్వాత మళ్ళీ పైనాపిల్స్, తర్వాత కైన్స్, తర్వాత కరోనా టైంలో మిరియాలు, అల్లం, కరోనాకు సంబంధించిన ఐటమ్స్తోని అప్పుడు కషాయం టైపు ఆ కాన్సెప్ట్ వేసినాము. తర్వాత కాశీ నుంచి రుద్రాక్షలతో తెప్పించి రుద్రాక్షలతో చేపించినాము. అలాగే గంటలు, గజ్జలు, తర్వాత కలశాలు, తర్వాత నెక్స్ట్ మన ఈ ఏడాది గుమ్మడికాయలు. అంటే ఈ వినాయకుడు ఎన్ని ఫీట్ల వినాయకుడు? ప్రతి సంవత్సరం ఏమైనా పెంచుతుంటున్నారా? అవును సార్. అయితే ఇక్కడ మా ఫాదర్ వాళ్ళు, అన్న వాళ్ళు 33 సంవత్సరాల నుంచి వినాయకుని కూర్చోబెడుతున్నాం. వినాయకుని 33 సంవత్సరాల నుంచి కూర్చోబెడుతున్నాము. గత 8 సంవత్సరాల నుంచి ఓన్లీ మట్టి వినాయకులనే కూర్చోబెడుతున్నాము. ఇక ప్రతిసారి వెరైటీ చేస్తూనే ఉంటాం సార్. ఎన్ని ఫీట్ల వినాయకుడు? 21 ఫీట్లు. మేము గత ఏడాది 18 ఫీట్లు, ఈసారి 21 ఫీట్లు. అంటే ఇక్కడనే సార్, మన చెరువులోనే చేస్తాము. ఏంటంటే ఎటువంటి పొల్యూషన్ ఉంటుంది, వేయంగానే ఓన్లీ గడ్డి, మీరు చూస్తూనే ఉన్నారు, ఓన్లీ మట్టి గడ్డి ఉంటుంది, వాటర్ లేగానే కరిగిపోతుంది సార్. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరము మేము వినాయకుని పెంచుతూ వచ్చాము. మా తాత ముత్తాతల నుండి 30 సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని పెడుతున్నాం. 18 ఫీట్ల నుండి ఏదైతే మేము మట్టి వినాయకుని తయారు చేసినప్పుడు 18 ఫీట్ల నుండి తయారు చేస్తున్నాం. మట్టి వినాయకుడు ఈ సంవత్సరం 21 ఫీట్ల మట్టి వినాయకుని తయారు చేసాం. వివిధ రూపాల్లో వివిధ ఆకృతులతో తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము మట్టి వినాయకుడిని ఇక్కడ పూజించాం. దానికి అంతటికి సంబంధించి చూడొచ్చు. మొత్తంగా అయితే మట్టి వినాయకుని పూజించిన అనంతరం దీనికి అంతటికి వినాయకుని 11 రోజుల పూజించకంటే ముందు ఏదైతే మండపము ఎలా తయారుండే ఇప్పుడు మొత్తం కనిపిస్తుంది. వినాయకుని తీసేసిన తర్వాత అంటే 11 రోజుల పూజల అనంతరము ఏదైతే ఈ కట్టెలు వీటన్నింటిని కూడా తీసి పక్కన పెట్టారో అలంకరణ మొత్తం లేదు. ఇప్పుడే
మరికొద్ది సేపట్లో ఈ వినాయకుడిని తరలించేందుకు సిద్ధమైతే చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఏదో ఒక అలంకరణ హరితహారము, అదేవిధంగా కలశాలు, దాంతోపాటు రుద్రాక్షలు, వివిధ కరోనా సమయంలో అయితే సొంటి అల్లం లాంటి మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం, గత ఏడాది అయితే కలశాలు ఇచ్చాము, ఈ సంవత్సరము గుమ్మడికాయలు ఇచ్చాము. గత ఏడాది దేవుని దగ్గర ప్రతి 11 రోజుల పాటు పూజలు చేసిన అనంతరము వినాయకుడి దగ్గర పూజలు చేసిన కలశాలు ఇంట్లో పెట్టుకుంటే పుణ్యం దక్కుతుందనే ఉద్దేశం మీద గత ఏడాది అయితే కలశాలు ఇచ్చాము. ఈసారి మాత్రము గుమ్మడికాయలు ఇచ్చాము. ఎలాంటి దుష్టశక్తి అయినా సరే ఇంట్లోకి రాకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరు గుమ్మడికాయలు కట్టుకుంటారు కాబట్టి గుమ్మడికాయలు బాగుంటనే ఉద్దేశంతో గుమ్మడికాయల కాన్సెప్ట్ అయితే చేసాం. ఈరోజు గుమ్మడికాయలు వాటన్నింటినీ కూడా పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరైనా సరే 200 రూపాయల టోకెన్ తీసుకున్నారో వారందరికీ లిమిటెడ్గా 700 మందికి మేము టోకెన్లు ఇచ్చాము. అందులో భాగంగానే ఈ గుమ్మడికాయలు వారికి పంపిణీ చేస్తాం. మిగతా 400 మాకు చందాదారులు కానీ మా ఇంటి పక్కల వారందరికీ కూడా ఈ సన్నిధి ఏదైతే ఈ భక్త హిందూ గణేష్ మండలికి సంబంధించిన సభ్యుల కుటుంబాలకు కూడా ఈ కొన్ని గుమ్మడికాయలు పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైనా మనప్పటికీ 11 రోజుల పాటు పూజించిన గుమ్మడికాయలు ఇంటి వద్ద కట్టుకుంటే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావనే నమ్మకంతో వారందరికీ కూడా ఈ గుమ్మడికాయలు పంపిణీ చేస్తున్నామని చెప్పి ఈ గణేష్ మండలి వారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా నాజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.